చెప్పా నా కొడుక్కి 6 అడుగులు పొడుగు 2 అడుగులు వెడపు మాంచి టేక పెట్టుకుని హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్త స్పెషల్. ప్రివ్యూస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఫుల్ సాంగ్తో వినడం మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో చూడండి. వీడియోని ఎన్ని వారు వస్తున్నాయి అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వచ్చి అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. స్టార్టింగ్లో వచ్చి మీరు ఇంపోర్ట్ వచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. మరి ఏం చేశారంటే డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. టెక్స్ట్లోకి నుంచి చెడు టెక్స్ట్లోకి వెళ్ళేసి ఎలా ఉంటుందో ఆ ఫ్యాంట్ యాడ్ చేసుకోండి. లేదంటే మీకు నచ్చిన ఫాంట్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీ ఇష్టం అది. ఇలా యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన కలర్ ఒకటి వేసుకోండి. ఏదైనా కలర్ ఎండ్లోకి వెళ్ళేసి ఇలా యాడ్ చేసేసుకోండి. అండ్ టెక్స్ట్ లేయర్స్ సేమ్ అలానే వేసేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ గ్రూప్ క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఇలా ఇలా వస్తుంది. దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే కాపీ లేయర్ వేసుకోండి. కాపీ లేయర్ వేసుకొని ఇక్కడ మళ్ళీ బీట్ మార్ దగ్గర పేస్ట్ లేయర్ వేసి బీట్ మార్ వరకు టైమింగ్లోకి వెళ్ళేసి ఇలా యారో మార్క్ ఉంటుంది, అడ్జస్ట్మెంట్ వేసుకోండి. సేమ్ మళ్ళీ పేస్ట్ లేయర్ వేయండి. సో మళ్ళీ బీట్ మార్ వరకు టైమింగ్లోకి వెళ్ళేసి యారో మార్క్ క్లిక్ చేయండి. సో మళ్ళీ పేస్ట్ లేయర్ వేసి ఇక్కడ బీట్ మార్ వరకు టైమింగ్లోకి వెళ్ళేసి అడ్జస్ట్మెంట్ వేసేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫొటోస్ రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఏదైనా ఇలా సెకండ్ ఫోటోలో క్లిక్ చేసి ఇలా పెట్టేసుకోండి. సేమ్ ఇలానే. సో మళ్ళీ థర్డ్ గ్రూప్ క్లిక్ చేసి అది గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకోండి. ఫోటోలో స్టార్టింగ్ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇలా యాడ్ చేసేసుకోండి. ఇలా సో మళ్ళీ లాస్ట్ ఫోటోలో క్లిక్ చేయండి. ఇక్కడ గ్రూప్ ఫోటోలో క్లిక్ చేసి ఎన్ని గ్రూప్లోకి వెళ్ళి ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా బ్యాక్గ్రౌండ్ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ 16.4 దగ్గర అన్ని ఫోటోలు యాడ్ చేసుకోండి. ప్లస్ క్లిక్ చేసి మూడలోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటోస్ యాడ్ చేసుకోండి. వీటి మా రైట్ సైడ్ ట్రిమ్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఒకటి వేసుకోండి. మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి మూడలోకి వెళ్ళి అలా ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకోండి. వీటి మా రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి మూడలోకి వెళ్ళి ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకొని బిట్ మా రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి మూడలోకి వెళ్ళి ఫొటోస్ యాడ్ చేసుకుని బిట్ మా రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. స్టార్టింగ్ ఫోటోలోకి వచ్చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ క్లిక్ చేసి ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇక్కడ ర్యాండమ్ ఎఫెక్ట్ అని ఉంటుంది క్లిక్ చేయండి. ఇక్కడ టూ మచ్ అని ఉంది కదా క్లిక్ చేసి ఇక్కడ స్టార్టింగ్లో 15 ఉంటుంది, 20 పెట్టేసుకోండి. 20 పెట్టేసుకుని బ్యాక్ వచ్చేసి మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి స్టార్టింగ్ కీ ఫ్రేమ్ పక్కకి ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. స్టార్టింగ్ కీ ఫ్రేమ్లోకి వచ్చేసి ఇక్కడ ఇలా జూమ్ చేసుకోండి. ఇలా చేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా దీన్ని ఏం చేస్తారంటే ప్లస్ కాపీ లేయర్ వేసుకొని ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ స్టైల్ యారో క్లిక్ చేసి కలర్ ఆపేసి టైమింగ్ ఆపేసి పేస్ట్ చేయండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ ఇలానే వేసేయండి. ఇలా అడ్జస్ట్మెంట్ వేసేసుకోండి.
సిమ్లో వేసేయండి. ఇలా డిస్మిల్ వేసేసుకోండి. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంటుంది, మీకు నచ్చిన కాంటెంట్ ఎక్స్పోర్ట్ చేసుకోండి.